హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను ఆలూ పరాటా ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చి ఆలూని ఉడికించుకొని ఫ్రై చేసుకున్నాను. ఏమీ లేదు, ఓన్లీ ఆయిల్, తర్వాత ఆవాలు, ఆనియన్, కొత్తిమీర వేసి కారం, పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకునేసాను. దాన్ని నాకు హాఫే సరిపోతుంది కాబట్టి హాఫ్ని స్మాష్ చేసుకొని ఇలా రౌండ్స్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను అన్నమాట. మిగిలిన ఫ్రైని నేను ఇంకా మామూలు అన్నంలో మిక్స్ చేసుకుందామని పక్కకు తీసేస్తున్నాను. నాకు ఒక 5-6 చేసుకుంటున్నాను. 6 అయితే సరిపోతాయని చెప్పి ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. బాగా స్మాష్ చేసేసి లేకపోతే బాగా మెత్తగా ఉడికిచ్చేసినారంటే కొంచెం వాటర్గా అవుతుంది. అట్ట కాకుండా మీడియంగా ఉడికించి అలా స్మాష్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే చపాతీ పిండి ముందుగానే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మెత్తగా ఉంటుంది. చపాతీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చి దీన్ని రౌండ్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ చపాతీలు ఎలా చేస్తామో ఆ విధంగా చపాతీని రౌండ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని తర్వాత స్టఫింగ్ పెట్టుకుందాము లోపల. మీకు ఎవరికన్నా పన్నీర్ పరోటా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అది కానీ వీడియో చేసి పెడతానన్నమాట. ఓకేనా? ఇలా అంటే ఫుల్గా రుద్దుకోకూడదండి, ఒక చిన్న సైజు చపాతీలాగా రుద్దుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకున్నాము. కొంచెం మందంగానే వస్తుందండి ఈ పరోటా అనేది, మరి పల్చగా రాదు. మనకి స్టఫింగ్ అంతా ఊడిపోకుండా ఉంటుంది కొంచెం మందంగా ఉంటే, అందుకని చెప్పి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకుందాము. చేస్తున్నాను కదా ఈ విధంగా, ఎందుకంటే మళ్ళా చుట్టూ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేస్తే సరిపోతుంది. చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా రుద్దుకునేద్దాము. వర్కింగ్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో అసలు వేరే కర్రీ ఏం అవసరం లేదు. ఇలా ఒక 2 చేసుకుంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది, స్టమక్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేరే కర్రీ ఏం అవసరం లేదు. నా వాయిస్ అంతా పోయిందండి. నా వాయిస్ వినడానికి ఇదిగా ఉంటే కొంచెం ఓపిక పట్టుకొని వినండి. కోల్డ్ అయింది నాకు. చూడండి, చపాతీలాగా ఇంకా ఎక్కడన్నా అంటుకుంటుంటే కొంచెం పిండి వేసుకొని ఇట్లా రుద్దుకుంటే సరిపోతుంది. నెయ్యితో కాల్చుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నెయ్యితో, నేనైతే ఆయిల్తోనే కాలుస్తున్నాను.
తీసుకొచ్చి వేడి వేడి పెనం పైన కొంచెం నెయ్యి వేసుకొని రెండు పక్కల బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంది. ఇంకా పెరుగులో తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలానే వేడివేడిగా తింటున్నాను. అంటే ఇంకా ఇలా తుంచి తినడానికి కూడా కొంచెం కాలుతుంది, అందుకని మేము ఇలా కట్ చేసుకొని తింటున్నాము. చల్లారేంత వరకు ఓపిక లేదు మాకు. ఫస్ట్ వేడివేడిగా తినేయాలి, తర్వాత ఇంకొకటి చేసుకుందామని చెప్పి తింటున్నాం అన్నమాట. అసలు స్టఫింగ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయింది, చాలా బాగా వచ్చిందండి. అసలు ఫస్ట్ బయట తింటుంటే సూపర్ అనిపించింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయాలండి. చాగంటి గారు చెప్పినట్టు ఎప్పుడు పోతామో తెలియదు, అంతవరకు డైటింగ్ అని అదని ఇదని ఎందుకు చెప్పండి. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, ఎంత తినాలనిపిస్తుందో తినాలి. ఎప్పుడు వరకు ఉంటామో అప్పుడు వరకు ఉండాలి, అంతే. మా ఖ్యాతి ఆస్వాదిస్తూ తింటుంది. అసలు వేడిగా చూడండి, ఎక్స్ప్రెషన్లు చిన్నగా ఇవ్వలేదు, నాకైతే నవ్వు వచ్చింది. మా ఖ్యాతిలాగా ఆస్వాదిస్తూ తినాలంటే ఇవి చేసుకోవాలి. మరి చేసుకొని మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. పాత వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకేదైనా రెసిపీ కావాలా మీకు, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఈరోజుకైతే మేము డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాము. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు